హలో గైస్, వెల్కమ్ టు ఏ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పి హనుమంతు. ఇతన్ని ఒక ఛానల్ ఉంది, పి హనుమంతు అని. ఇతని పేరు ప్రణీత్ హనుమంతు. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు పి హనుమంతు కాంట్రవర్సీ ఏం జరిగిందో తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నా. పి హనుమంతు అనే ఛానల్లో ఇతను డైలీ డార్క్ వీడియో కంటెంట్ అప్లోడ్ చేసేవాడు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు కూడా అదే అప్లోడ్ చేశాడు. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి మరీ అప్లోడ్ చేశాడు. అతని ఫ్రెండ్స్. అసలు ఏం జరిగిందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. చూసారు కదా, ఈ వీడియోలో ఒక ఫాదరు వాళ్ళ డాటర్ దగ్గరికి కోపంగా వస్తున్నట్టు బెల్ట్ తీస్తాడు. దాని తర్వాత వచ్చి బెల్ట్ని ఉయ్యాలాగా చేసి ఆమెను ఊపుతాడు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసాడు. ఏమన్నాడు చూసారు కదా, ఫస్ట్ లైక్ కొట్టాడంట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్ చూడగానే లైక్ తీసేస్తాడంట. అంటే వాడి ఇంటెన్షన్స్ అసలు ఏమనుకుంటున్నాడు వాడు? తిట్టదని చెప్పరా? He went from hi daddy to hi nana. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. ఆ బ్లాక్ షర్ట్ అయితే దారుణం. మనుషులకే పుట్టాడా లేదంటే మరి ఇంకెవరికైనా పుట్టాడా? అది వానికే తెలియాలి, దేవుడికి తెలియాలి. ఓపెన్ యువర్ మౌత్ హాహా అంటే వాడు దాన్ని ఏదో చేశాడు. ఏం చెప్పొచ్చు అంటే, హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. మరి ఇంత దారుణంగా ఉన్నారు ఏమ్రా? హీ వెంట్ ఫ్రమ్ మదర్ టు డాటర్ అంట. దీని మీనింగ్ ఏందో మనకు అక్కడ క్లియర్ గానే అర్థమవుతుంది. వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ which is sexual and also father daughter. ఏళ్ళు కాళ్ళు కాదురా వాళ్ళకి, అది కోసేయాలి. మీకు తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. ఇతను మన ఫేమస్ ఏజే డ్యూడ్ బ్రదర్. ఏజే డ్యూడ్ ఉన్నాడు కదా, అదే క్లాత్స్ గురించి వీడియోస్ చేస్తాడు. ఆయన సొంత బ్రదర్. ఇంకో తెలియని వాళ్ళకి ఏంటిదంటే, వీళ్ళ డాడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసరు, బ్రదర్ ఏమో ఫేమస్ యూట్యూబర్. కాకపోతే తమ్ముడు గారి పనులేమో ఇలా ఉన్నాయి. వీళ్ళు పెట్టిన ఈ వీడియో మన బేబీ సినిమా డైరెక్టర్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాన్ని మన సాయిధరం తేజ్ గారు చూసి ఒక ట్వీట్ చేశారు. పేరెంట్స్కి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. మీ పిల్లలవి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో ఇట్లా అప్లోడ్ చేయకండి అని ఇచ్చి, రేవంత్ రెడ్డి గారికి ఇంకా చాలా మందికి ఇలా ట్యాగ్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోండి అని తేజ్ గారు కూడా ట్వీట్ చేశారు. అలాగే దాన్ని చూసిన మన మంచు మనోజ్ గారు కూడా దాన్ని మళ్ళీ ట్వీట్ చేశారు. సాయిధరం తేజ్ గారు ఎవరినైతే ట్యాగ్ చేశారో వాళ్ళని ట్యాగ్ చేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్షన్ ఇచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ ఇచ్చామన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది జరిగిన తర్వాత ఈ హనుమంతు గారు ఏమంటే, అతను కూడా టెలిగ్రామ్లో ట్వీట్ చేశారు. ఇలా నేను చేసిన పనికి నా ఫ్యామిలీని కానీ ఇంకెవరిని తప్పు పట్టకండి అని, నా ఫ్యామిలీస్ని తప్పు పట్టకండి అని అన్నారు. ఇప్పుడు గుర్తొచ్చింది, మరి అతను మాత్రమే ఫ్యామిలీ, మరి అతను వాళ్ళది ఫ్యామిలీ కదా? అతను వీడియోస్ చేస్తున్నాడు కదా, మరి వాళ్ళ ఫ్యామిలీ కదా? వేరే వాళ్ళ మీద మాత్రం వీడియోస్ చేస్తే వేరే వాళ్ళని మాత్రం ఎట్లా పడితే అట్లా అంటే వాళ్ళది ఫ్యామిలీ కాదు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళది ఫ్యామిలీ, వాళ్ళని ఏమనొద్దు, అంతే కదా?